గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని ముస్లిం మైనారిటీలకు అభివృద్ధి చేయడంతో పాటుగా పెద్దపీట వేసిందని హిందూపురం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మహమ్మద్ షాహిద్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థన దినం కావడంతో గోరంట్ల పట్టణంలోని జామియా మసీద్తో పాటు హిందూపురం తదితర ప్రాంతాలలో మహమ్మద్ షాహిద్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ముస్లిం మైనారిటీలను అభ్యర్థించారు. కేంద్రంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ వస్తే ముస్లిం మైనారిటీలకు సోనియా గాంధీ నాయకత్వంలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల్పించిన 4% రిజర్వేషన్లు కూడా ఎత్తివేయడం జరుగుతుందని, ముస్లిం మైనారిటీల పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని తెలిపారు. ముస్లింలకు న్యాయం జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుపడుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ కేవలం ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుని ముస్లింల పట్ల తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని మరోసారి ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని హిందూపురం ఎంపీ అభ్యర్థి మహమ్మద్ షాహిద్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా నాకు నియమించడం జరిగింది. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మల్లికార్జున ఖార్గే గారు, సిటిసి రఘురెడ్డి గారు, అదేవిధంగా షర్మిలా గారు ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో మైనార్టీస్ ఆలోచన చేసిన విషయం ఏమంటే, 10 ఏళ్ళు మనం అవసరపడ్డాం బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోకపోతే మా పరిస్థితి మనం చాలా ముందుకు దెబ్బతిన్నాం. కాబట్టి మైనారిటీస్ అంతా కూడా ఒక ప్లాట్ఫామ్ పైన వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మైనారిటీస్తో అర్థపడుతుంది. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ పరిపాలనలో ఏ పొద్దు ఈ రోజు కూడా మైనారిటీస్కి మీరు మా దేశంలోనే అడిగారు. వీళ్ళు వచ్చి 10 ఏళ్ళ పరిపాలనలో మైనారిటీ ముస్లిమ్స్కి మీరు హిందుస్థానా, మీరు పాకిస్తాన్ అడుగుతారు. వీటికి మనం సాక్షి చేయండి అవసరం వచ్చింది. ఇప్పటివరకు మనం కళ్ళు తెరిచి మనం మా సత్తా చూపించకపోతే కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మనం మా సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. మైనారిటీస్ అంతా కూడా ఏకగ్రమంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ ఓపెన్గా చెప్తామని, మనం అధికారం వస్తే మీకు 4% పీకేస్తాం. అదేవిధంగా మన మతం, మన కులం పరిస్థితిలో కూడా ఇంటర్ఫియర్ అయ్యి త్రిపుల్ తలాక్ విషయంలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 370 పాస్ చేయడం జరిగింది. అదే ఎన్ఆర్సీ బిల్ తెస్తున్నారు. ఇవి అంతా బిల్స్ ఇంప్లిమెంట్ అయిపోతే మన దేశంలో మనం బతికేది చాలా కష్టం. మా బతికేట్లో మనం బతికినాం. ఇంకా ముందుకు రాబోయే కాలంలో మన పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మైనారిటీస్ అంతా కూడా ఏకగ్రమై కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీరందరూ మనవి చేయడం ఏమనగా, దయచేసి మీరంతా కూడా ఒక ప్లాట్ఫామ్ వచ్చి మైనారిటీస్ క్యాండిడేట్కి ఇస్తారు, అవకాశం ఇస్తారు. మేము మైనారిటీస్ ఎంపీ క్యాండిడేట్ గెలిపించుకుంటే అవసరం నా పైన పోయింది, మన మైనారిటీస్ పడుతుంది. మీరంతా కూడా ఏకగ్రమం అయ్యి మైనారిటీస్ కూడా ఒక మైనారిటీ క్యాండిడేట్ గెలిపించుకుంటే రేపు మా భవిష్యత్తు బాగుంటుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా కాబోతున్నారు. మైనారిటీస్ సహాయంతో మైనారిటీస్ వాళ్ళు అందుబాటులో ఉంటారు. మంచి హామీలంతా కూడా రైతులు రుణమాఫీ చేయండి, మహిళలకి ఈ స్కీమ్స్ ఏంటి, రకరకాల స్కీమ్ మన కేంద్రం నుంచి వచ్చింది. అవంతా తక్షణం ఇంప్లిమెంట్ చేస్తాము. మేము మైనారిటీస్ రక్షిస్తాము. ఈ మతాకుల పార్టీకి దూరం పెట్టాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా పెట్టాం. ఈ వేరే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగు పార్టీ కానీ వాళ్ళంతా ఇండైరెక్ట్గా మతాకుల పార్టీతో చేయి కలుపుతాం. మాకేమో మైనారిటీస్ ఓటు ఏమంటారు. ఇక్కడ అక్కడ చూస్తే పార్లమెంట్లో మతాకుల పార్టీ చేరి వాళ్ళు మన మైనారిటీస్ ఎన్ని వ్యతిరేక బిల్స్ వస్తాయి వాళ్ళ టీంలతో సపోర్ట్ ఇస్తాం. ఆర్టికల్ 370 అయితేమి, యువతల కృష్ణ అయితేమి, తర్వాత ఇది ఎన్ఆర్సీ బిల్ ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ప్రత్యేక హోదా సాధిస్తాం. ఇది బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్ కానీ వీళ్ళు 10 ఏళ్ళు చూసాం. ఫస్ట్ 5 సంవత్సరాలు మనం టీడీపీకి అవకాశం ఇస్తాము, 5 సంవత్సరం వైఎస్ఆర్కి అవకాశం ఇస్తాం. వీళ్ళు ప్రత్యేక హోదా తేరారు. మన ఊరికి ఇంతవరకు మనకు క్యాపిటల్ సిటీ మీద నియమించకపోయినాం. క్యాపిటల్ సిటీ ఆంధ్రాకి లేదు. ఈ పరిస్థితుల్లో కూడా మీకు ఓటు ఇచ్చే ప్రయత్నం లేదు. వీళ్ళకి దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరంతా కూడా వీళ్ళ మాటలు మోసపోకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. మా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మీరు గెలిచి తీసుకుంటుందని మీకు మనవి చేసుకుంటూ ధన్యవాదాలు.